వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఆ బాబా హ్యాపీ బర్త్డే. సో పొద్దున్న నుంచి ఏమేమో చేద్దామనుకున్నా, గుడి కోదామనుకున్నా, శివం కోదామనుకున్నా, ఏది కుదరలేదు. టూ హెక్టిక్గా వర్క్ ఉంది. సరే మనం పనే దేవుడు పనే దైవం, ఇంతకుమించి ఏం చేయలేము. బట్ ఎనీవే కొంచెం ఆ హ్యాపీనెస్ను షేర్ చేసుకోవాలనిపించింది. మా పిల్లలకు స్వీట్ చేద్దాము. చాలా 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 సింపుల్ స్వీట్, ఓకేనా. ఇది నేను విస్మయ్ ఫుడ్లో కాపీ కొట్టానమాట. సో కాపీ కొట్టి చేస్తూ ఉంటా అంటే ఇది ఒకటి నేర్చుకున్నది, ఒకటే వస్తుంది, మళ్ళీ చేస్తాను అనమాట. అది సంగతి, ఓకేనా. చాలా సింపుల్. అండ్ 3 బియ్యం పోస్తే 2 పెసరపప్పు, 4 బియ్యం పోస్తే 2.5-3 పెసరపప్పు, లెక్క అటు ఇటు అయిపోతూనే ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ కమ్మగా ఉంటుంది అనమాట. సో మంచి బెల్లం వేస్తా ప్యూర్ది, అండ్ మంచి నెయ్యి పోస్తా, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తా. మా వాళ్ళు ఎన్ని కోస్తారో తెలియదు, ఈరోజు నేను చూడలేదు కోసినప్పుడు. సో అవన్నీ వేసేస్తా. అదర్వైజ్ మంచి ఇంత నెయ్యి, మినిమం అర్ధ కిలో నెయ్యి, అండ్ దోసెడు బాదం పప్పు, దోసెడు జీడిపప్పు, అండ్ పచ్చి కొబ్బరి. సూపర్ అనమాట. సింపుల్ ప్రాసెస్ అండ్ ఎమ్మీ టేస్ట్, ఓకేనా. చాలామందికి తెలిసే ఉంటుంది, నేను కొత్తగా నేర్చుకున్నాను కాబట్టి నాకేదో ఎక్సైట్మెంట్ అనమాట. చేసుకుంటున్నా కాబట్టి ఊరికే సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదనమాట విషయం. సో 3 బియ్యము కుక్కర్లో పెట్టేసేసి 3 + 2 5 పెసరపప్పు కదా. సో 5కి మామూలుగా 1కి 2 పెడితే 10 అవుతాయి. నేనేం చేస్తాను అంటే 12 నీళ్ళు పోస్తాను అనమాట. 12 నీళ్ళు పోసి 3 విజిల్ పెడితే సరిపోతుంది మనకు. 1 2 దీంట్లోకి అదేంటో బియ్యం పెసరపప్పు మాత్రం ఏమ టేస్ట్ ఉంటాయి కాంబినేషన్. ఇది సంగతి. వీటిని మంచిగా కలిపి 2.5 రెట్లు పెట్టినా అంతే, 2.5 రెట్లు అనుకోండి. అది సంగతి. ఒకటి ఉంటే 2.5% వాటర్ పోస్తున్నా, ఓకేనా. కుక్కర్లో పెట్టేసుకుంటా. ఇదిగోండి, మనము పెసరపప్పు బియ్యం ఉడకబెట్టుకున్నాక ఇట్లా అవుతుంది అనమాట. చెప్పిన కదా ఆల్రెడీ నేను, కొంచెం 1కి 2 కాకుండా ఓవరాల్గా 1-2 గ్లాసులు ఎక్కువ వస్తే సూపర్ వస్తుంది అనమాట. ఇది ఓకేనా. ఇట్లా అయిపోయాక దీన్ని ఏం చేయాలంటే పక్కకు పెట్టుకొని, సో ఈ రైస్ను యాక్చువల్గా అట్లనే వేసుకుందాం మనము. కొంచెం ఎట్లుందని చూస్తున్నా, ఫైన్. పెసరపప్పు కాబట్టి కలిసిపోతుంది. ఇదన్నమాట. చూడండి మెత్తగా. అసలు అంటే మనం చేసినాక దేంతో చేశారో కూడా ఎవరు కనిపెట్టలేరు, అంత కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇట్లా ముట్టించుకున్నాక దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ బెల్లం అన్నమాట. ఇవన్నీ కూడా విస్మయ ఫుడ్స్ వాళ్ళ దాంట్లో కాపీ కొట్టి చేసుకుంటున్నా. సో ఎవ్రీ పూజకు సింపుల్ అండ్ స్పెషల్ స్వీట్ లాగా ఉంటుంది. సో ఇవాళ స్వామి బర్త్డే కాబట్టి మా పిల్లలందరికీ స్వీట్ పెడదామని చేస్తున్నా. అది సంగతి. ఇది బెల్లం అనమాట. ఆల్మోస్ట్ 1 kg పైన పడుతుంది ఇది. నేను మళ్ళీ ఎప్పుడైనా చిన్నగా కొంచెం చేసినప్పుడు మీకు కొలతలతో చెప్తా, లేదంటే ఏం పేరుతో ఉందబ్బా వీడియో విస్మయ ఫుడ్స్లో గుర్తొస్తలేదు నాకు. అది 1 kg, ఇది ఒక 1/2 kg. ఇప్పుడు సింపుల్గా ఇది కొంచెం కరగాలంతే. కరగంగానే ఏం చేయొచ్చు అంటే కొంచెం ఆపేసి అప్పుడు పాలు పోయాలి. ఎంబడి ఇప్పుడు పాలు పోస్తే ఇరిగిపోతాయి అన్నమాట. తేజ గారు చెప్పిన సీక్రెట్ అది. భలే ఉంటుంది తెలుసా టేస్టు. ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలం అంటే నేను నేర్చుకున్న ఒకే ఒక్క స్వీట్ తిప్పి మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి అదే స్వీట్ చేసి పెడుతున్నా. అలా దాన్ని మెచ్చుకుంటున్నప్పుడు మిస్ చేయడం ఎట్లా, అది విషయం. పొద్దున్నే అనుకున్నారే స్వామి బర్త్డే కదా, ఏం చేద్దామంటే కొనుక్కొచ్చినవి పెట్టబుద్ధి కాలేదు మళ్ళీ. సరే కొర్రలతో అంటే కొంతమంది అబ్బా మిల్లెట్స్ స్వీట్ అదేదో నేను ఆరోగ్య సూత్రాలు పాటించుకుంటూ చేస్తున్నా అనుకుంటారు. బట్ అట్లా కాదులే, మంచిగా వాళ్ళతో ఏమనాలా వాళ్ళని మర్చిపోయి తినేటట్టు కమ్మగా తిని నన్ను మెచ్చుకునేటట్టు చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే స్వామి కూడా హ్యాపీగా ఉంటాడు కదా. అది మనసుకు నచ్చింది పెట్టేయాలన్నమాట. మనం పౌర్ణమి కొంచెం అటు ఇటుగా హోమాలు చేసుకుంటున్నాం కదా, ప్రతిసారి అనుకుంటా ఈ స్వీట్ చేసి చూపిద్దాం, లేదంటే వంటలు చేసేటప్పుడు చూపిద్దామని. కానీ ఏందో అది అసలు హడావిడిగా అయిపోతుంది.
అంటే హోమము పూజ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి అయోమయంగా ఉంటుంది అనమాట ఆ రోజంతా. మళ్ళీ అన్నీ చేసి మళ్ళీ 3 గంటలు హోమంలో కూర్చోవాలంటే నడుములు ట్రింగమంటాయి అని భయం అవుతుంది. ఏం కాదు, బట్ అట్లా అనిపిస్తుంది నాకు. కొంచెం బాగా ఓపిక ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి హోమం దగ్గర అన్నట్టు. అందుకే మీకు అప్పుడు ఎప్పుడు చేసినా కూడా చూపించడం కుదరదు కాబట్టి ఈరోజు స్పెషల్ కాబట్టి ఈరోజు మళ్ళీ అంతే క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. అది సంగతి. ఒక బాగా కావాలా, ఫ్రెష్ మంచి స్వీట్ కావాలా, స్పెషల్ స్వీట్ కావాలంటే ఇట్లా చేసేసేయండి. ఇందులో ఇంకొకరు చేసింది ఏంటంటే ఇట్లా ఇప్పుడు మనం పెసరపప్పు బియ్యం కడిగి పెట్టినాం కదా, అట్లనే ఏం చేసిందంటే సేమ్ టైము కొంచెము వేడి వేడి పాలల్లో పెసరపప్పు నానబెట్టిండ్రు అనమాట. వాళ్ళు నానబెడితే ఉడకకుండా ఉంటుంది కదా, కొంచెము పలుకులాగా అట్లా ఉంటుంది. దాన్ని ఈ టైంలో అట్లా వేసేసిండ్రు. సో ఆ పలుకు పెసరపప్పు ఉంది, మళ్ళీ పేస్ట్ లాగా పెసరపప్పు వచ్చింది. అసలు ఇంకో రాగుంది, భలే ఉంది. అంటే చూడడానికి విజువల్గా బ్యూటిఫుల్గా ఉంది. నేను అనుకోవడం అంతే కమ్మగా ఉంటుంది. పెసరపప్పు పలుకులను ఎంజాయ్ చేస్తామేమో. నెక్స్ట్ టైం ఆ పని చేసి మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చూపిస్తాను మీకు, ఓకేనా? ఇక చూడండి, ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఎస్పెషల్గా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు గబుక్కున చేస్తే బాగుంటుంది. అట్లా కానీ పెట్టింది అనమాట. నెలకు ఒకటేసారి తింటాం కాబట్టి కొత్తగానే కనబడుతుంది. ఎవ్రీ మంత్ ఒకటేనా, అయ్యో మొన్న తిన్నాం కదా ఏమనిపోయింది, నెల దాటిపోయి ఉంటుంది కదా, మళ్ళీ కొత్తగా అవుతుంది టేస్ట్. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాచి ఇట్లా కొట్టి పెట్టేసి దీంతో పొట్టుతో సహా వేయాలి. చాలామంది ఇలాచి కొట్టేసి పొట్టు పడేస్తుంటారు. లేదు, పొట్టులో చాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పొట్టుతో సహా వేయాలి. పిల్లలందరికీ పెట్టే ముందు స్వామి ముందర ఒకసారి పెడతా, అందుకే టేస్ట్ చూడట్లేదు. అయినా సరే కమ్మగా ఉంటుంది. దేవుడికి ఎప్పుడు కూడా ప్రేమతో వండుతామో, ఇష్టంతో వండుతామో, భయంతో వండుతామో, కానీ ఎట్లా చేసినా భలే టేస్ట్ ఉంటుంది. గుళ్ళ ప్రసాదం ఎట్లా టేస్ట్ ఉంటుంది అట్లా. సో ఇంట్లో వండినప్పుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది, అంతే కమ్మగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది సిమ్లో ఉంది. అండ్ కొంచెం పెద్దగా చేసి ఒకసారి ఆపేద్దాం. దేవుడు హ్యాపీ బర్త్డే రోజు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనిపించింది. అట్లా కొంచెం ఎక్కువ ఇద్దామని. ఇది సంగతి. అంటకుండా చూసుకోండి, మళ్ళీ నన్ను అనకుండి అది చెప్పలేదని. చాలామందికి తెలుసు కదా ఇది, అయినా సరే నేను చేస్తున్నా. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయాక ఇప్పుడు పాలు పోయొద్దంటే ఎంబడి, ఇదే సీక్రెట్ అంట దీనికి సంబంధించి. సో పాలు పోస్తే పాలు పగిలిపోతాయి కాబట్టి ఒక్కసేపు ఆపేయాలి స్టవ్. ఓకే, ఇట్లా అనమాట. ఈ టైంలో స్టవ్ ఆర్పేయాలి. సో మనం స్టవ్ ఆర్పేసే బదులు పక్కకు పెట్టుకొని ఈలోపు తాలింపు పెట్టుకుందాం. తాలింపు అంటే తాలింపు అనాలి, దీన్ని ఏమనాలా? ఇది లక్ష్మీ నెయ్యి. యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు హడావిడిగా పోస్తూ చేసిన ఈ తమలపాకులు కూడా తీయలేదు, అట్లనే ఉన్నాయి చూడండి. చాలా నెయ్యి. ఎస్ బాస్, ఏమున్నా కమ్మగా ఉండాల. అట్లా నెయ్యి కాగినాక ఫస్ట్ బాదాం పప్పు, దాంతోపాటు కాజు ఇట్లా వేసినాక మంచి కలుపుకుందాం. ఇట్లా కిస్మిస్ వేయట్లేదు అబ్బా, ఎందుకో నాకు కిస్మిస్ ఇష్టం ఉండదు. అదేందో తీయగా ఉంటుంది. దేవునికి మాత్రం ఎవ్రీ టైం చేసినప్పుడు ఇది ఇత్తడి గిన్నెలో చేసేసి దీంట్లోనే చేసేసి దాంట్లో పెట్టి ఆ ఇత్తడి గిన్నెని అట్లనే హోమం ముందర పెట్టేస్తాం అనమాట. మంచిగా అనిపిస్తుంది అట్లా కనపడుతుంటే. పెద్దది ఉంది మన దగ్గర. అవి మంచిగా కాగినాక కొంచెం గోధుమ కలర్ వస్తూ ఉన్నప్పుడు పచ్చి కొబ్బరిని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను చూడండి. ఒక్కొక్క ముద్దకు ఒక పచ్చి కొబ్బరి ముక్క వస్తుంటే ఉంటుంది అల్టిమేట్ టేస్ట్. ఇంత దానికి ఇప్పుడు ఈ క్వాంటిటీకి మనకు చాలా ఉంది కాబట్టి ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్కటి 2 అన్న రావాలి కాబట్టి ఇట్లా పెట్టుకోవాలి. ఇంత క్వాంటిటీ మినిమం పడుతుంది. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మా వాళ్ళు ఎందుకు తక్కువ ఇచ్చింది ఈరోజు నాకు. మామూలుగా అయితే చాలా దీని నిండా హాఫ్ వరకు చేస్తా. కొబ్బరిలు వేద్దాం. వేసేనా పచ్చి కొబ్బరిలు అనమాట. పచ్చి కొబ్బరిలు మరీ వేగక్కర్లేదు, కొంచెం అట్లా ఉడికి అంటే కొంచెం కలర్ మారితే సూపర్ చాలు, అంతే అంతకుమించి అవసరం లేదు మనకు. వంటలు రాని అమ్మాయి నేర్చుకుంటే గిట్లనే ఉంటుంది అనమాట. అన్నీ ఆగమాగం చేస్తారు అనుకుంటారు కానీ కమ్మగా చేస్తా అబ్బా వంటలన్నీ. స్వీట్లే రావు అంటే తినను అంటే ఇష్టం లేదు నాకు స్వీట్లో. చాలామంది ఏంటంటే తినొద్దు అని అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అట్లా కాదు. అసలు స్వీట్ అంటేనే ఇష్టం ఉండదు నాకు ఎందుకో. కాజు ఇవి మంచిగా గోల్డ్ కలర్ వస్తే చాలు.
కొబ్బరి మరీ నల్లగా కాక్కర్లేదు, వేగక్కర్లేదు. ఈ వేడితోనే సరిపోతుంది. అది కొంచెం ఏంటంటే కొన్ని సెకండ్స్ అటు ఇటు అయినా అది ఒక రకమైన కాటు వాసన వస్తుంది. అబ్బా ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పక్కకు పెడదాం. దీన్ని పక్కకు పెడితే మళ్ళీ స్వీట్ పెట్టుకుందాం. అమ్మయ్య, ఇక చూడండి మన లక్ష్మి పాలు చిక్కగా ఉన్నాయి విత్ మీగడ. సో స్వీట్, సో బ్యూటిఫుల్, సో నైస్ అనమాట. హౌ ఈజ్ ఇట్? అయ్యో నీళ్ళు నీళ్ళు అవుతుంది అనుకుంటారా? ఏమి కాదు, ఒక్క నిమిషంలో గుంజేస్తుంది ఇది. ఇప్పుడు అర్థమైందా నేను కొంచెం బెల్లం ఎందుకు ఎక్కువ వేసినా డౌట్ తోటి? మీగడతో ఉంటుంది, కమ్మగా వస్తుంది టేస్ట్. చాలా పాలు ఇంకొంచెం అవుతుందా? ఉన్నాయని మొత్తం వేయబుద్ధి అవుతుంది నాకు. ఏదున్నా సరే, ఏదున్నా మొత్తం వేయాలా. ఏం చేసినా నిండాలి. ఈరోజు అయితే తక్కువ నిండుతుంది. మరీ లూజ్ అయితే బాగుండదు. కొంచెం ఉడుకు పట్టంగానే బంద్ చేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ విత్ నెయ్యి వేసేస్తే ఖతం. ఎంత సింపుల్గా చేసినా కదా. మెచ్చుకోవాలి. అన్నీ ఆగమాగం అగ్గడం పగ్గడం సింపుల్గా నేర్పిస్తా మీకు. ఏమన్నా చెప్తానా ఇంత సేవ్ చేయాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలని. ప్రాసెస్లు ఎంత తక్కువ ఉంటే అంత ఈజీగా చూపిస్తా. అవే చేసుకుంటా, అవే చూపిస్తాం మీకు. రైట్, చూడండి ఉడుకు పట్టేసింది. పాలు కూడా పొద్దున్న నుంచి కాగి మంచి కలర్లు ఉన్నాయి కాబట్టి దానికి కాగే పని ఏం లేదు. ఇగోండి, ఓకే, స్వీట్ రెడీ. చలో ఫస్ట్ బాబాకు పెట్టి తర్వాత మేము తిని. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ బాబా వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే బాగా సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ బాగా నేర్చుకున్నారు కదా, థ్యాంక్ యూ.